get ready. We are in a hurry. So I am laughter. My signals are loud. Chandrayaan launching. Chandrayaan. మీ వీళ్ళు ఇక్కడ వరల్డ్ వార్ లో వాడారు హెలికాప్టర్ గ్యాస్ గన్స్. Hi guys, welcome back to our channel to Story. Yes. Through the wastelands, through the highways, till my shadow turns. Hi guys. Hi Malli. Hi. He's in a bad mood. Yeah, so ఈరోజు మనం శాన్ డైగోలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో మీకు కూడా చూపిస్తాం, చూసేయండి. Sun rays and on we'll go. గైస్, మంచిగా వర్షం పడుతుంది శాన్ డియాగోలో అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. సో ఇక్కడ మేము ఏదో బేకరీ ఉందంట, సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దాట్. ఫుడ్ ఇంపార్టెంట్ కదా, సో అది చూసేద్దాం రండి. మేము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్యారిస్ బ్యాగెట్కి వచ్చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ ఇది ఒక ఫేమస్ బేకరీ. ఇక్కడ మనకి బేకరీ ఐటమ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజ్ నాన్ వెజ్ పఫ్స్ అండ్ కేక్స్, కుకీస్ అన్నీ ఉంటాయి. సో చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. అండ్ మీకు ఏ ఐటమ్ దీంట్లో టెంప్టింగ్గా అనిపించింది, చాలా బాగుంది చూడడానికి అనిపించే కింద కూడా అవి కూడా కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుకీస్ అనమాట. సో మనం ఒక దేశానికి వెళ్ళి అక్కడున్న యూనో ట్రావెలింగ్ థింగ్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఒక 5 రోజులు మనం ఇంటి బయటికి వెళ్తున్నాము అంటే మనం బాగా మిస్ అయ్యేది ఫుడ్ అనమాట. మన ఇండియన్ ఫుడ్ మనం అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కంపల్సరీ ఇక్కడ రిలేట్ అవుతారు. ఎందుకంటే మేము డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తాము అండ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి మేము ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు ఇండియన్ ఫుడ్ అనేది చాలా గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఇండియన్ ఫుడ్ వాల్యూ నాకైతే ఇప్పుడు అర్థమైంది. బికాజ్ ఈ 7 day ట్రిప్లో నేను ఉప్పు కారం లేని ఫుడ్స్ తిని చాలా ఇబ్బంది పడ్డాను. సో నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఎక్కడున్నా మనం అక్కడున్న ఫుడ్ తినడం అయితే అలవాటు చేసుకోవాలి డెఫినెట్లీ. బికాస్ తినకుండా ఉంటే సిక్ అవుతాము, ప్లేసెస్ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేము అండ్ మనం ఫన్ కూడా ఉండదు కదా. మనం సిక్ ఉంటే మన పక్కన మన ఫ్యామిలీ వాళ్ళు కూడా దే వోంట్ ఎంజాయ్. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డెసర్ట్ ఐటమ్స్ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. సో మేమైతే ఇక్కడ 2 వెజ్ బ్రాక్లీ పఫ్స్ అండ్ మళ్ళీ ఒక చికెన్ పఫ్ చెప్పుకున్నాడు. అండ్ మేము అక్కడే ఉండి ఇవి తినేసి నెక్స్ట్ వీ హెడెడ్ ఫర్ ఆర్ నెక్స్ట్ డెస్టినేషన్ అనమాట. సో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మీరు ముందు చూడబోతున్నారు. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లేస్. ఇదంతా వర్షం పడ్డాక కొంచెం క్లౌడీగా ఉండే. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ శాన్ డియాగో సిటీ డౌన్ టౌన్ అనమాట గైస్. చాలా బాగుంటుంది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ టు అవర్ డెస్టినేషన్ నౌ. మనం ఇప్పుడు శాన్ డియాగోలో ఉన్న మిడ్వే నావీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నావీ వాళ్ళు వాడే ఎయిర్ ప్లేన్స్ అండ్ ఆల్, సో వాళ్ళు అప్పుడెప్పుడో యూజ్ చేసినవన్నీ ఇక్కడ విజిటర్స్ కోసం దే హ్యావ్ డిస్ప్లేడ్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది మ్యూజియం. షిప్ అదంతా షిప్ మీద, షిప్ యాక్చువల్లీ షిప్ మీద. సో నావీ ఏరోప్లేన్స్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ మీకు ఎలా అనిపించింది ఇవన్నీ చూసి అవన్నీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మొత్తం చూపిస్తాము. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వాటికి చూడండి. రైట్? యా. గైస్, మేమైతే కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాము. సో కార్ పార్కింగ్కి $15 తీసుకున్నారు. అండ్ మనం ఇప్పుడు మ్యూజియం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. సో చూస్తారు కదా ఎంత పెద్దగా ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. చలో. $68. పర్ టికెట్ ఎంత? $34 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. హలో.
wastelands through the highways till my shadow turns to sun rays. గైస్ ఇప్పుడే మనం లోపలికి వచ్చాము. ఇదేమో ఫ్రీ ఆడియో టూల్ అన్నమాట, టూర్ గైడ్ అన్నమాట. సో మనం ఇది పెట్టుకొనే ఉండాలి. సో అన్నీ రెడీ, లెట్స్ గో. ద లార్జెస్ట్ నేవీ పోర్ట్ అనేది మనకి శాన్ డియేగోలోనే ఉంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిడ్వే పోర్ట్ అనమాట. 2004 నుంచి వీళ్ళు దీన్ని విజిటర్స్ కోసం రిటైర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ లాగా వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనం World War IIలో లైక్ అమెరికన్స్ దే హ్యావ్ యూస్ దిస్ మిడ్వే అనమాట. సో ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసేది వచ్చేసి లైక్ వాళ్ళు దాంట్లో వరల్డ్ వార్లో యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ అనొచ్చు, లైక్ ద ప్రాసెస్ అండ్ ఎలా యూజ్ చేసేవారు అవన్నీ మనం ఈ మైక్రోఫోన్ ద్వారా దే జస్ట్ రికార్డ్ చేసి ఉంచుతారనమాట. మనం ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ మనకి ఇచ్చిన వాకీ టాకీ లాగా ఉంది చూసారా, జస్ట్ అది మనం అక్కడ జస్ట్ సెన్సర్ చేస్తే అది మనకి రికార్డింగ్ వినిపిస్తుంది అనమాట. సో ఎక్కడ యూజ్ చేశారు, ఎలా యూజ్ చేశారు అదంతా. ఇదంతా చూసి ఎలా అనిపిస్తుంది అంటే మన ఓల్డ్ వార్లో ఎలా ఫైట్ చేశారు అవన్నీ చూసి వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ రైట్, లైక్ ఎలా చేసిరు ఏంటి అవన్నీ తెలుసుకుంటున్నాము. సో ఈ యుఎస్ఎస్ మిడ్వే నేవీ మ్యూజియం అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ శాన్ డియేగో అనమాట. లైక్ మనకి టాప్ మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ అని కొడితే ఫస్ట్ ఇదే వస్తుంది. అండ్ ఇది వాళ్ళకి అచీవ్మెంట్ కదా. అండ్ దిస్ ఇస్ ద ఇంజన్ విచ్ వన్ ద వరల్డ్ వార్ అనమాట. సో దాన్ని కూడా వీళ్ళు డిస్ప్లేలో పెడుతున్నారు. అండ్ ఇది చూసి మాకు కూడా కొంచెం వి ఫౌండ్ లైక్ ఓకే ఇలా ఉంటుంది ప్రాసెస్. అండ్ మనం మిషన్ వ్యాలంటైన్ అండ్ ఆల్సో హిందీ సినిమా ఫైటర్లో యూజ్ చేసిన ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ మనం కూర్చొని వీ కెన్ ఫీల్ ఇట్ అనమాట. చంద్రయాన్ లాంచింగ్, చంద్రయాన్ అది ఏదో సినిమాలో ఫైటర్ సినిమా రైట్, హృతిక్ రోషన్. గైస్ ముందు చెప్పడం మర్చిపోయా, మనం ఎంటర్ అవ్వగానే మనల్ని ఫోటో తీస్తారనమాట, ఒక ఫొటోస్. సో అవన్నీ అక్కడ డిస్ప్లేలో పెడతారు. అండ్ మనం కూడా ఒక కాపీ ఇస్తారు. సో ఆ కాపీ తీసుకోవాలంటే సమ్ బార్ కోడ్ స్కాన్ చేస్తే మన ఫొటోస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి షిప్ మొత్తాన్ని బ్లూ ప్రింట్ అనమాట, లైక్ ఉంటుంది కదా లైక్ మనకి కన్స్ట్రక్షన్ జరిగిన బ్లూ ప్రింట్స్ అవన్నీ. సో ఇవన్నీ రన్వేది అండ్ షిప్ మొత్తాన్ని బ్లూ ప్రింట్ చూసేసాక ఇదంతా బేస్మెంట్లో ఉన్న థింగ్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ చివరికి లాస్ట్ కార్నర్కి షాపింగ్ జోన్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మనకి డ్రెస్సింగ్ రిలేటెడ్ స్టఫ్ అండ్ ఆర్మీ రిలేటెడ్ లైక్ బూట్స్ అలాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. గైస్ సో ఇప్పుడు మేము లోపల ఇంటీరియర్ అంతా చూసుకుని డెక్ మీదకి వెళ్తున్నాం. సో విల్ సీ దట్ యాజ్ వెల్. గైస్ చెప్పాను కదా ఇది షిప్ అని, షిప్ మీద ఇది రన్వే అన్నమాట ఇదంతా. సో ఇవన్నీ షిప్ రెడీ టు ఫ్లై, దే ఆర్ రెడీ టు ఫ్లై అన్నమాట. మనం మూవీస్లో చూస్తాం కదా, సో సేమ్ అంతే ఉంది మొత్తం. సో ఇవన్నీ వీళ్ళు ఇక్కడ వరల్డ్ వార్లో వాడారు. సో అవన్నీ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే పెట్టారనమాట. వరల్డ్ వార్ II లో వాడారు. హెలికాప్టర్ గ్యాస్ గన్స్, మళ్ళీ మనము ఫైటర్ మూవీలో హెలికాప్టర్ ఫైటర్ మూవీలో హెలికాప్టర్స్ అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి సిగ్నల్. గన్స్ ఇట్లా పేలుస్తారు కదా ఫైటర్స్, సేమ్ నావీలో వాడిందే చూపించారు కదా.
యా అవే కాబట్టి డెఫినెట్లీ అవే ఉంటాయిలే కానీ బట్ రన్వే చూసారా అక్కడి నుంచి అక్కడ దాకా ఉంది రన్వే. Fighter going on to the runway 301 loading sir. Fighter 301 loading sir. Fighter 301 loading sir. Fighter coming in. Wow. Fighter no right sir. 301. Enemy in the front center. Enemy no return. We targeted. Target is Locked. Enemy locked. I am locked, sir. My signals are locked. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number. Birthplace of naval aviation. So the best and foremost place in San Diego for old wars and for Navy. చాలా చాలా Navy వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. సో అది కూడా Navy షిప్పే చూపిస్తాం మీకు. సో ఇది అన్నమాట San Diego Naval ఆర్మీ యూజ్ చేసిన World War II లో యూజ్ చేసిన ప్లేస్ అండ్ హెలికాప్టర్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ షోడ్. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చుతుందని అని అనుకుంటున్నాను. లైక్ అండ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ. గైస్ చూసారా మనం ఇప్పుడు షిప్ లోపల ప్లేస్కి వచ్చేసాము. సో చూడండి మొత్తం వైర్లు అసలు ఎన్ని కుప్పలు కుప్పలు వైర్స్ ఉన్నాయి. సో అడ్మైరల్ కంట్రీస్ సో వాళ్ళు ఉండే ప్లేస్ అన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ బెడ్రూమ్, వాళ్ళ లివింగ్ ఏరియా. సో ఇక్కడే వాళ్ళకి స్టే అరేంజ్ చేస్తారు కదా నేవీలో వాళ్ళకి. సో వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ మీటింగ్ రూమ్ అన్నమాట. వాళ్ళ కిచెన్ కూడా ఉంది. కిచెన్ చూపిస్తారండి. సో చూస్తున్నారు కదా వాళ్ళ కిచెన్ అన్నమాట. ఏం చేస్తున్నాడు కుక్కు? ఏం వంటకం చేస్తున్నాడు? సో ఇదంతా జాగ్రఫికల్ ఇక్కడ వాళ్ళు ప్లానింగ్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఎవరు ఎట్లా ఏంటి అని చెప్పి ఇక్కడ అన్ని గ్రాఫ్స్ ఆ రోజులో ఇట్లా యూజ్ చేసి మొత్తం ప్లాన్ వేసేవారు వార్కి. దే విల్ బి గెట్టింగ్ రెడీ ఫర్ దిస్. దీన్ని ఏమంటారు? Captain room. And so when they're missiles are inbound, they can make a tax decision to take them missiles either with another missile or a combination of it. Hello, sir. Army targeted at 3:20. Okay, we crossed army call.
team get ready. We are in a hurry, so we are. Chala. Excuse me. And to see the operations area right there. See it in the red? Okay. And they got all the warships protecting them around there, and they're standing in this area by When I went down here, I didn't even see that. Because I went to here and I was like, I don't see it. Wait. Well, those other people did the same thing. That's funny. I didn't. Yeah, it was like an optical illusion. Printer. అప్పట్లో యూజ్ చేసిన ప్రింటర్ అన్నమాట ఇది. So where did you work, Steve? The codes. మళ్ళీ ఆర్ యూ కనెక్టింగ్? మళ్ళీ నాగమల్లి ఐ లవ్ యూ. ఇందులో వేసి ఇచ్చేదో చెప్పండి guys. ఇది ట్రాన్స్ఫర్ స్విచ్ బోర్డ్. ద panel connects incoming audio signals to various communication equipment. ఓ నాన్న ఇన్ని బటన్సా? Connecting, transfer 1, connecting, transfer 2. అసలు చాలా గ్రేట్. అసలు ఈ షిప్లో ఉండి వాళ్ళు ఫుడ్ మొత్తం యూనో చాలా మన యూనో జవాన్స్ ఆర్ జై జవాన్స్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్ ఫస్ట్లీ. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది బికాస్ ఓల్డ్ వార్లో ఏదన్నా మన కంట్రీ అన్నా ఇప్పుడు మన అమెరికా అన్నా సో ఎక్కడో చోట మాకు నావీ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి దొరికింది. సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. వాట్స్ యువర్ ఒపీనియన్ మళ్ళీ? యా మళ్ళీ ఎస్ యా అంటారు యాజ్ యూజువల్. సో యా దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్. At the end of the day, I'm responsible to the admiral and ultimately our commander for everything that takes place on this ship under some of the most challenging conditions you can imagine. It's a job that allows precious little sleep. In fact, sometimes I catch a few winks up in the island when we're at sea. To do their jobs to the